హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో చేసే జున్ను. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ జున్నుని చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ జున్నుని ప్రిపేర్ చేయడానికి కప్పు నిండా బియ్యం అయితే నేను తీసుకున్నాను. ఓవర్ నైట్ మొత్తం దీన్ని నానపెట్టేయాలండి. నేనైతే నైట్ మొత్తం నానపెట్టేశాను ఈ బియ్యాన్ని. దీంతో పాటు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. నేనైతే కొబ్బరికాయలో హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్న కొబ్బరికాయనైతే తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు మనం బెల్లం కూడా తీసుకోవాలి. ఈ బెల్లం మనం ఫ్రిడ్జ్లో పెట్టి అప్పటికప్పుడు తీసామనుకోండి రాదండి. ఒక 5 మినిట్స్ మనం బయట పెట్టేసామనుకోండి ఈజీగా ఈ బెల్లాన్ని మనం కత్తితో కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాస్త మనం పక్కన పెట్టేసి చిన్న మిక్సీ జార్లో మనం నైట్ మొత్తం నానబెట్టినటువంటి ఈ బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఈ బియ్యాన్ని మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇందులోనే యాలకుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. 3 లేదా 4 తీసుకుంటే సరిపోతుంది. బెల్లం వచ్చేసి ఇక్కడైతే నేను తురుము తీసుకున్నాను కదా, ఈ బెల్లం ఒక కప్పు నిండా తీసుకుంటే సరిపోతుంది. మీకు స్వీట్నెస్ కాస్త ఎక్కువగా కావాలనుకుంటే 1.5 కప్ వరకు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో నీళ్లు మాత్రం కలపకుండా పాలు ఉంటాయి కదా, పాలు కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జున్ను మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కాబట్టి ఇలా మనం పచ్చి కొబ్బరితో ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ జున్నుని మనం ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే చాలండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. చూడండి, నేనైతే కొంచెం ఇందులో పాలని యాడ్ చేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక కప్పు నుండి అయితే నేను తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగైనా చేసుకోవచ్చు, లేదనుకోండి మీకు కాస్త అక్కడక్కడ పలుకుల్లాగా ఉండాలి, తినేటప్పుడు పచ్చి కొబ్బరి ఉండాలనుకుంటే కొంచెం పలుకుల్లాగా కూడా మనం పెట్టేసుకోవచ్చు. నేనైతే మెత్తగానే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజులో ఉన్న మిక్సింగ్ బౌల్లోకి వీటిని తీసేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. సో ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి ఈ రైస్ దీంతో పాటు పచ్చి కొబ్బరి ఈ రెండింటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గా ఉండాలండి. మరీ ఎక్కువగా పల్చగా ఉందనుకోండి అస్సలు ఈ జున్ను అనేది రాదు. ఇందులోకి కన్సిస్టెన్సీ నేను మీకు చూస్తున్నాను చూడండి, ఇదే విధంగా ఉండాలి. ఈ విధంగా ఉందనుకోండి పర్ఫెక్ట్గా జున్ను అనేది వచ్చేస్తుంది. ఇంకోటండి, మీకు ఇంకా హెల్దీగా కావాలనుకుంటే ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయటం లేదు, డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే చూడండి ఇక్కడ గిన్నె తీసుకున్నాను. కొంచెం మనకి పెద్ద సైజులో ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో నెయ్యితో మనం అప్లై చేసేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఇది ఈజీగా రావాలి కాబట్టి నెయ్యితో మనం అప్లై చేసిన తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి ఈ మొత్తాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లో దీన్ని స్టీమ్ అనేది చేసుకోవాలి. నేను స్టీమ్ చేసేటప్పుడు కింద చిన్న మూత పెట్టేసి దీని మీద పెట్టేశాను. లేదనుకోండి స్టీమర్లో కూడా మనం దీన్ని స్టీమ్ చేసేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా 15 నుంచి అంటే నియర్లీ 1 అవర్ అయితే పట్టిందండి దీన్ని ప్రిపేర్ చేయడానికి. 1 అవర్ తర్వాత నేను తీసి చూస్తాను చూడండి, మన పైన కూడా పచ్చిగా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్క 5 మినిట్స్ మనం దీన్ని కాస్త బయట పెట్టేసామనుకోండి ఆ అంచులు ఉన్నాయి కదా, అంచులు ఆటోమేటిక్గా ఇది వదులుతుందన్నమాట. మన ఇంట్లో చాలా వరకు పచ్చి కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా మనం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక 2 డేస్ వరకు ఈజీగా మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అంచులు మొత్తం వదిలిన తర్వాత ఒక్కసారి మనం నైఫ్తో కాస్త మనం దీన్ని లూజ్ చేసుకున్న తర్వాత అంచులు మొత్తం ఈ విధంగా డీమోల్డ్ చేసేయాలి. అంతే అండి. స్కూల్స్కి వెళ్ళే పిల్లలకైతే ఏవేవో ఆన్లైన్ నుంచి ఆర్డర్ ఇచ్చి స్నాక్స్ లాగా వేసి మనం పంపిస్తుంటాం. అలా చేయకుండా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పాతకాలం నాటి ఈ స్నాక్స్ని మీరు ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టేయండి. చాలా చాలా ఇష్టంగా పిల్లలు అయితే తినేస్తారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చే మరి ఈ జున్నుని మీరు తప్పకుండా ఈసారి పచ్చి కొబ్బరితో డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.